అందరికీ ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన వాళ్ళారా, అందరూ బాగున్నారా? అందరూ కూడా క్షేమంగా ఉండాలని మనస్ఫూర్తి కోరుతూ ఉన్నాం. నేటి హెబ్రోన్ క్యాలెండర్ వాక్యం దగ్గరికి మనం చేరువద్దాం. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 4వ వచనం. నీవు కట్టబడినట్లు నేను ఇక మీదట నిన్ను కట్టింతును. బైబిల్ మొత్తంలో చూస్తే మనము గమనించే విషయం ఏంటంటే, ఈ మాటలు వింటున్న ప్రియులారా, దేవుడు కట్టడానికే ప్రయత్నం చేశాడు. పాడైపోయిన బ్రతుకుల్ని కట్టే ప్రయత్నమే తప్ప పడగొట్టాలి అని ఆయనకేమీ ఆలోచన లేదు. ఒకవేళ దేవుడిగిన పడగొడితే మాత్రం అది ఎవరు మరలా కట్టలేరు. అవునంటారా కాదంటారా? దేవుడి గినక పడగొట్టాడు అనుకోండి, ఇక 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 చాలా కష్టం అన్నమాట. దాన్ని తిరిగి ఎవరు కట్టాలన్నా అది సాధ్యమయ్యే పని కాదు. అందుకే మనం బైబిల్లో యోబు గ్రంథము 12వ అధ్యాయంలో మనం గిన ఆలోచించగలిగితే, మానవుని యొక్క జీవితం ఈరోజు ఎలా ఉందో, ఎలాంటి స్థితిగతుల్లోకి మానవుడు వెళ్తున్నాడో మనము బైబిల్లోంచి బాగా చూడొచ్చు అన్నమాట. యోబు గ్రంథము 12వ అధ్యాయము నేను చదువుతున్నాను, చూడండి. 12వ అధ్యాయము 14వ వచనం చదువుతున్నాను. ఆలోచించుము, ఆయన పడగొట్టగా ఎవరునూ మరలా కట్టజాలరు. ఆయన మనుష్యుని చెరలో మూసివేయగా తెరుచుట ఎవరికి సాధ్యం కాదు. ఎవరికి సాధ్యం కాదు. ఆయన ఈయన పడగొడితే మరలా ఎవరైనా కడతారంటే అది కష్టమే. అయితే ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, దేవుడు మాత్రం తప్పకుండా మన జీవితాలను కట్టాలనే ఆలోచనే. అర్థమవుతుందండి? అవునండి. సర్వశక్తిని వైపు నువ్వు తిరిగిన ఎడలను, నీ గుడారం నుండి దుర్మార్గతను దూరంగా తొలగించిన ఎడల నువ్వు అభివృద్ధి పొందేదవు, తిరిగి కట్టబడతావు. అంటే ఎప్పుడు కట్టబడతాము అంటే, మనలో ఉన్న దుర్మార్గత, దుష్టత్వాన్ని తీసివేసుకొని దేవుని వైపు తిరిగితే దేవుడు ఎంత నమ్మదగిన వాడు. అర్థమైందా? అవును. ఆయన కృప, శాశ్వతమైన కృపతో తిరిగి మనల్ని కట్టాలని ఆశ, బిల్డ్ చేయాలనే ఆశ. అర్థమైందా? తిరిగి సమకూర్చాలని ఆయనకి ఎంతో ఆశ ఉందన్నమాట. కాబట్టి దేవుని ప్రజలారా, దేవుడు పడగొడితే ఎవరు కట్టలేరు, కానీ దేవుడు దేనినైనా కట్టగలడు. ఈ భూమి మీద మానవుడు తన మనసును త్రిప్పుకొని దేవుని వైపుకిన తిరగలిగితే కొత్త నిబంధన అంతా ఏంటి? దేవుడు తన సంఘాన్ని కట్టడానికి తన ప్రాణం ఇచ్చాడు. అర్థమైందా? అవును, నేను నా సంఘమును కట్టుదలని చెప్పాడు. అంటే సంఘం అంటే ఎవరు? ఆత్మలు. ఆత్మలను దేవుడు కట్టాలని ఆయనకి ఎంతో ఉద్దేశం అండి. అర్థమైందా? అవును, ఆయన కట్టాలనే యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ళవలి ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుతున్నారు. దేవుడు మనల్ని ఆత్మ సంబంధమైన మందిరముగా కడుతున్నాడు. ఇక అర్థమైందా? కొత్త నిబంధన అంతా చూడండి, బిల్డ్ మై చర్చ్. దేవుడు తన చర్చిని, తన సంఘమును బిల్డ్ చేస్తున్నాడు, కడుతున్నాడు. అర్థమైందా? క్రీస్తు యేసు ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తలు ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడుతున్నారు. ఎలా కట్టబడుతున్నాం? చాలా చక్కగా దేవుడు మనల్ని ఆయన వాత్సల్యము చేత నిజంగా ఎలా కడుతున్నాడంటే, గుర్తుపెట్టుకోండి, కేవలము ఈ కట్టడం మాత్రం ఇక్కడ స్వార్థం లేదు, ఇక్కడ స్వలాభాపేక్ష లేదు, ఏమి లేవు. ఎలా కడుతున్నాడు? జెఫన్యా గ్రంథం 1:16లో, కాబట్టి యెహోవా సెలవిచ్చినదేమనగా, వాత్సల్యం గలవాడని నేను యెరూషలేము తట్టు తిరిగి ఉన్నాను, అందులో నా మందిరం అంటే కారణం
దేవుడు వాత్సల్యపూర్ణుడు కనుక తిరిగి తను కట్టడానికి ఇష్టపడుతున్నాడు. పాడైపోయినటువంటి అది ఆ ప్రాంతాన్ని తిరిగి దేవుడు కట్టాలని ఆశపడుతున్నాడు. కారణం దేవుడు తన వాత్సల్యాన్ని బట్టి పడిపోయినటువంటి గుడారాలను తిరిగి కట్టడానికి దేవుడు ఇష్టపడుతున్నాడంటే చూడండి, దేవుని ప్రేమ వాత్సల్యత ఎంత గొప్పదో. కొత్త నిబంధనలో ఎన్నో జీవితాలను యేసుప్రభు కట్టలేదా? ఎన్నో పాడైపోయిన జీవితాలను, అవును, ఎన్నో జీవితాలు ఆయన తిరిగి సమకూరుస్తూ వచ్చాడు, తిరిగి కడుతూ వచ్చాడు. సాతాను వేసుకున్న ఈ సింహాసనం నిజంగా సాతానుడు పాడు చేస్తూ ఉంటే దేవుడు మాత్రం తిరిగి కడుతూ ఉన్నాడు. ఇక మీదట నేను నిన్ను కట్టింతును అంటే యెరూషలేము అక్కడ ఉన్న ప్రజలు ఎంత పాడైపోయారో తిరిగి దేవుడు తన వాత్సల్యం చొప్పున తిరిగి కట్టడానికి దేవుడు ఎంత ఇష్టపడుతున్నాడు. అర్థమైందా? నేను బైబిల్లోంచి ఒక సందర్భాన్ని మీకు చెప్తాను. దేవుడు ఎంత చక్కగా కట్టేవాడంటే మార్కు సువార్తలో నేను చదివి వినిపిస్తాను చూడండి. దేవుడికున్న ఆ అపారమైన ప్రేమ. ఈ గెరాసేను ప్రాంతంలో ఒక వ్యక్తి, మీరు మీ బైబిల్ తీసి చూడండి ఒకవేళ అందుబాటులో ఉంటే. బైబిల్లో ఉన్న సంగతులు చాలా అర్థవంతమైనవి, స్పష్టమైనవి. 5వ అధ్యాయము 1 వచనం, వారు ఆ సముద్రమునకు అద్దరనున్న గెరాసేనుల దేశమునకు వచ్చిరి. ఆయన దోణి దిగ్గానే అపవిత్రాత్మ పట్టిన వాడొకడు సమాధుల్లో నుండి వచ్చి ఆయనకి ఎదురుపడెను. వింటున్నారా దేవుని బిడ్డలారా? సమాధుల్లో నుండి వచ్చి ఆయనకు ఎదురుపడ్డాడు. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన, అంటే వాడు 2వ వచనం, ఆయన దోణి దిగానే అపవిత్రాత్మ పట్టినవాడు. అర్థమైందా? వాడి జీవితం పాడైపోయింది, ఇంకేం లేదు. అయితే యేసుక్రీస్తు వారి యొక్క పని ఏంటి? అపవిత్రాత్మ ఏమో వాని జీవితాన్ని పాడు చేసింది. వాని ద్వారా ఎంతోమంది పాడైపోతున్నారు. ఆ వ్యక్తిని కట్టడానికి నిజంగా దేవుడు ఎంత శక్తి గలవాడో చూడండి. లోకం ఎవరు తను కట్టలేకపోయారు, లోకం ఎవరు తను సాధుపరచలేకపోయారు, లోకం ఎవరు తన జీవితాన్ని మార్చలేకపోయారు. దేవుడికి సమస్తము సాధ్యము. గుర్తుపెట్టుకోండి, దేవునికి ఎలాంటి జీవితాలనైనా, ఎలాంటి బ్రతుకులనైనా, పెంటకుప్ప మీద ఉన్న దరిద్రులను కూడా తిరిగి పైకి లేవనెత్తగల సర్వశక్తిమంతుడైన. అవును, నిజంగా వానిలో ఉన్న దురాత్మ శక్తులు, అపవిత్రాత్మలు ఎంతగా వాడిని ఇబ్బంది పెడుతూ వచ్చాయో. అయితే ఎప్పుడైతే వానిలో ఉన్న దురాత్మను వాటన్నిటిని గద్దించినాడో, అనేకులము, నా పేరు సేన ఏలైనగా మేము అనేకులు, చాలామందిలో ఈరోజు అపవిత్రాత్మలు చాలా ఉన్నాయి. అయితే యేసుప్రభు ఏమన్నాడంటే నిజంగా 12వ వచనం, కనుక ఆ పందుల్లో ప్రవేశించినట్లు మమ్మను వాటి ఎదుగు పంపమని ఆ దేములు ఆయన బతిమాలుకుని యేసు వాటికి సెలవీయగా ఆ అపవిత్రాత్మలు వాని విడిచి పందుల్లో ప్రవేశింపక ఇంచుమించు 2000 సంఖ్య గల ఆ మంద ప్రపాంతము నుండి సముద్రం దారిని వడిగా పరిగెత్తుకొని పోయి సముద్రంలో పడి ఊపిరి తిరక్క చచ్చెను. నిజంగా చూడండి, పరిస్థితి ఎలా ఉంటుంది చూడండి. అయితే ఆ సేనాదేయం పట్టినవాడు ఎవరు విడిపించలేకపోయారు. 15వ వచనం, జనులు జరిగినది చూడవెళ్ళి యేసునందుకు వచ్చి సేనాను దెయ్యం పట్టినవాడు బట్టలు ధరించుకొని స్వస్థచిత్తుడై కూర్చొని ఉండి చూచి భయపడిరి. జరిగిన చూచిన వారందరూ దయ్యములు పట్టిన వానికి కలిగిన స్థితియు పందుల సంగతియు ఊరి వారికి తెలియజేయగా తమ ప్రాంతంలో విడిచిపోమని వారు ఆయన్ను బతిమాలు కొనసాగిరి. నా ప్రియ స్నేహితులారా, అయితే వాడి స్థితి అంతా మారిపోయింది. దేవుడు చూడండి ఎంత కనికరం గలవాడు. నిజంగా 19వ వచనం, ఆయన వానికి సెలవేగా నీవు నీ ఇంటి వారి ఎద్దకు వెళ్ళి ప్రభువుని ఎందుకు కనికరపడి. దేవుని కనికరం వాత్సల్యాన్ని బట్టే ఈరోజు మన బతుకులు కట్టబడుతున్నాయి. ఇంకా దేన్ని బట్టి అంటారు? నీకు చేసిన కార్యములంటిని వారికి తెలియజెప్పమనగా వాడు వెళ్ళి యేసు తనకు చేసిన వన్యు దెకపోలిలో ప్రకటింపనారంభింపగా అందరూ ఆశ్చర్యపడ్డారు. అవునండి,
ఎన్నో జీవితాలు, పాడైపోయిన జీవితాలను దేవుడు ఎంతగా కనికరిస్తూ వచ్చాడో, ఎంతగా ఆదరిస్తూ వచ్చాడో నా ప్రియ స్నేహితులారా. అవును కదా. ఈరోజు తిరిగి ఎక్కడైతే పడిపోయామో, పాడైపోయామో తిరిగి దేవుడే కడతాడు. సేనాదయములు బట్టిన వాడిని కట్టిన దేవుడు నిన్ను నన్ను కట్టలేడా? రండి ప్రార్థన చేసుకుందాం. చక్కగా మన హృదయాల్లో, దేవా నా కుటుంబాన్ని కట్టు, నా సంఘాన్ని కట్టు, ఆత్మలను కట్టు ప్రభువా. నా హృదయంలో ఇంకా ఎక్కడైతే పడిపోతున్నానో, చెడిపోతున్నానో నన్ను కట్టు ప్రభువా అని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తావా? పరిశుద్ధుడైన తండ్రి, కృపగల దేవానికి స్తోత్రాలు. నిజమే, ఈ భూమి మీద నువ్వైతే మా జీవితాలను కట్టడానికే వచ్చావు ప్రభువా, పాడు చేయడానికి కాదు, నశించిన దాన్ని వెతికి రక్షించడానికే వచ్చావు. స్తోత్రాలు నాయన. యెరూషలేము కన్యక, నేను నిన్ను ఇక మీదట కట్టింతునన్నావు. అవును, తిరిగి కట్టే దేవుడు తండ్రి, తిరిగి సమకూర్చే దేవుడు. పాడైపోయిన మా బ్రతుకులను తిరిగి కట్టగల శక్తిగల దేవానికి స్తోత్ర. రక్షక రక్షక నీకు స్తోత్రాలు. ఇమ్మానుయేలు దేవా నీకు స్తోత్రాలు. మాతో ఉన్న దేవా, మమ్మల్ని సరిచేస్తున్న దేవా, నిత్యరాజ్యం కొరకై మమ్మల్ని సిద్ధపరుస్తున్న దేవా నీకు వందనాలు. మా జీవితాలను చూపిన కృపకై స్తుతిస్తూ ఆయన, ఎవరి జీవితాలు అయితే ఈరోజు ఎంతోమంది యవనస్తుల జీవితాలు పాడైపోయినాయి. ఒక గురి గమ్యం లేక కుటుంబాలుగా పాడైపోతూ ఉన్నాయి. దేవా మీరు కనికరించయ్యా. నువ్వు కట్టే దేవుడు కదా ప్రభువా. నాయనా, సేనాదయం పట్టిన అనేక దురాత్మలు, అపవిత్రాత్మలు పట్టిన వాడిని ఎంత చక్కగా కట్టినావు ప్రభువా. నాయన నువ్వు తిరిగి కట్టయ్యా తండ్రి. నాయనా నువ్వు కట్టు, నాయన నువ్వు కట్టయ్యా. నీకు విరోధంగా ఎవరైతే ఉన్నారో తూరు పట్టణం గురించే, ఇక నువ్వు ఎప్పుడు కట్టబడవని చెప్పావు నాయనా. నీకు విరోధంగా రూపింపబడిన ఆయుధం ఏది వర్ధిల్లదో నీ వైపు తిరిగి నీ ద్వారా కట్టబడి అభివృద్ధి పొందడానికి మా ప్రియులందరికీ నాయన అటువంటి భయాన్ని, అటువంటి పరిశుద్ధతను, ఆధిక్యతను, అటువంటి నీ కృపను దయచేయండి. కఠిన హృదయాన్ని తొలగించండి, మెత్తన హృదయాన్ని దయచేయండి. మీ కృప కలిగిన స్థలకు అప్పగిస్తూ మా కుటుంబాలను, సంఘాలను, ముఖ్యంగా వ్యక్తిగత మా ఆత్మీయ జీవితాన్ని మీరు కట్టమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.